గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనకు వచ్చిన అప్డేట్లో మన మైనీర్స్ రీసైన్ చేసినప్పుడు ఎగ్జిస్టింగ్ నెంబర్ అని, లేకపోతే డేటా వాల్యూషన్ ఫెయిల్డ్ అని, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిందని, ఇలా రకరకాల ఆప్షన్స్ వస్తున్నాయి మనకి. అంటే దానివల్ల రీసైన్లు అవ్వట్లేదు. ఒకే నెంబర్ మీద నెంబర్ ఆఫ్ అకౌంట్స్ తీసుకొని ఉండడం వల్ల మైనీర్స్లో అందులో ముందు ఎవరు చేస్తే ఆ నెంబర్ మీద వాళ్ళకే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఒరిజినల్గా ఉన్న వాళ్ళ నెంబర్ కూడా అవటం లేదు. అది ఇప్పుడు మార్చి ఫ్రీ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. మైనీర్స్ని వేరేగాను, కిబోను వేరేగాను ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రాబ్లం రాదు. చెక్ చేసుకొని చూడండి. అలాగే బీసీటీలో మీరు విత్డ్రాల్ పెట్టుకున్నప్పుడు ఆ విత్డ్రాస్కి సంబంధించిన విత్డ్రా ఒకసారి పెట్టేస్తే క్యాన్సిల్ అవ్వదు, అలా ఉన్నది ఇంతవరకు. కానీ అది ఇప్పుడు తీసాను. అది విత్డ్రా పెట్టుకున్నా క్యాన్సిల్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నేను పేమెంట్కి మీరు లిస్ట్ తీసే వరకు మీరు విత్డ్రా పెట్టి కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు కావాలంటే ట్రై చేయండి. కొంతమంది విత్డ్రా పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ కాయిన్స్ కొనుక్కుందామని అంటే అది అవటం లేదు అని బాధపడుతున్నారు. అందువల్ల ఆ విత్డ్రా తీస్తానమాట. ఆ కూపన్ తయారు చేసుకోవచ్చు కదా మనం అని కొంతమంది ఆ డబ్బులు వేసుకోవడం కంటే ఉన్న డబ్బులే వాడుకోవాలని చూస్తున్నారు. అందువల్ల విత్డ్రా ఆప్షన్ కూడా అంటే విత్డ్రాలు పెట్టుకుంటారు. ఆ విత్డ్రాలు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి నేను లిస్ట్ తీసేస్తే ఇంక క్యాన్సిలేషన్ అవుతుంది. మీకు క్యాన్సిల్ అవ్వలేదు అంటే మీకు పేమెంట్ వస్తుందని అర్థం. థ్యాంక్ యూ. అది కూడా చూడండి. తర్వాత సరెండర్ ఆప్షన్ రెడీ చేశాను. దాన్ని యాక్టివేట్ చేయడానికి ఇప్పుడు మనకి గిఫ్ట్లు టైం అయిపోయేసరికల్లా నేను దానికి కేవైసీ కనెక్ట్ చేస్తున్నాను. ఆప్షన్ అయితే కంప్లీట్ అయింది. దానికి కొన్ని కేవైసీలు అవి కనెక్ట్ చేయాలి. అది చేసి మీకు బహుశా నేను అనుకోవడం నాకున్న ఆప్షన్స్లో 16వ తారీఖుని మీకు ఓపెన్ చేస్తున్నాను. అప్పుడు దానికి ఎలా కండిషన్స్ ఏంటి, దానికి ఏంటి చూడండి. మొత్తం కంప్లీట్ చేస్తాను. మీరు ఎవరైతే విత్డ్రా పెట్టుకుంటున్నారో దాన్ని ఎలా విత్డ్రా కాదు సరెండర్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఆ సరెండర్ ఆప్షన్ కూడా నేను చెప్తాను. ఎలాగ కండిషన్స్ ఏంటనేది. ఆ కండిషన్స్ ప్రకారం, ఆ టైమర్ ప్రకారం మీకు ఆ సరెండర్ చేసిన దాన్ని కూడా మనం క్లోజ్ చేసేద్దాం. నేను చెప్పినట్టుగా ఆ అకౌంట్ నుంచి ఏ విధమైన బెనిఫిట్స్ పై వాళ్ళు పొందారో అవన్నీ కట్ అయిపోతాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆ అకౌంట్ నుంచి ఏ విధమైన బెనిఫిట్స్ పొందారో అవి కట్ అయిపోతాయి. ఎందుకంటే దాని అగ్రిస్ట్లో మనం ఇచ్చాం కాబట్టి అవి తీసేయడం జరుగుతుంది. ఇది మన నాన్ స్టాకబుల్ కాకుండా. థ్యాంక్ యూ. అది కూడా ఇచ్చేసాను, డోంట్ వరీ. మనం ఇప్పుడు ఈ ఫంక్షన్కి సంబంధించిన డేట్ కూడా ఇచ్చేసిన తర్వాత అది ఇచ్చేస్తాను. ఎందుకంటే మళ్ళీ అక్కడ బీవ్ హార్ట్ వర్కౌట్ ఉంది మనకి. థ్యాంక్ యూ. అలాగే డాడీస్, మరొక విషయం ఏనండి, మన బీసీటీ ఎంపీపీ ఎక్కువ చేసుకుంటున్నారు. అందులో ఒక ఆయన, అది ఎందుకు ఉపయోగపడదు అయినా సరే చేస్తున్నారు. మీరు 1056 కూపన్స్కి మించి మీకు కమిషన్ రాదు. మీ కిందని 132 కూపన్స్కి మించి మీకు కమిషన్ రాదు. మీ తాలూకా 1వ లెవెల్లో మీరు కూపన్ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎవరికైనా అమ్ముకోవచ్చు, అక్కడ మాత్రం వస్తుంది. దీనికోసం చాలామంది అందరూ ఏం చేస్తున్నారంటే నెంబర్ ఆఫ్ ఎంపీపీస్ పెట్టేస్తున్నారు. దానికి మళ్ళీ అది మీకెందుకు పనికిరాదు. ఇందులో ఒక ఆయన బొంగ చిన్న, ఆంధ్రప్రదేశ్ బొంగ చిన్న, గుర్తుపెట్టుకోండి. బొంగ చిన్న అని ఆయన 570 ఎంపీపీ చేశాడు. అది ఎందుకు పనికిరాదు.
ఆయన అకౌంట్ ఇప్పుడు బ్లాక్ చేయాల్సి వస్తుంది. ఎందుకది 500 ఎంపీపీస్, అదేమి మైనీడ్స్ అకౌంట్స్ కాదు, మైనీడ్స్ అకౌంట్ యాక్టివేషన్స్ కాదు, ఏ టీంకి సంబంధించింది కాదు, కూపన్ క్రియేషన్ కాదు. ఓన్లీ ఎంపీపీ చేసుకోవడం ఫ్రీ అని చెప్పిన తర్వాత చేస్తున్న పని ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీనివల్ల మన సాఫ్ట్వేర్కి ఎంత లోడ్ అంటే 575 ఫోల్డర్స్ని జీవితాంతం నేను మెయింటైన్ చేయాలి. అంటే మెయింటెనెన్స్ ఖర్చు ఎంత అవుతుంది? ఇలా ఎవరైతే ఈ 16 కంటే ఎక్కువ, మహా అయితే 32 లేదా 25, అంతకంటే మించి ఎవరైతే ఎంపీపీ చేశారో దానికి కూడా ఈ ఇప్పుడున్నవన్నీ కూపన్తో యాక్టివేట్ చేసుకోవడం, లేకపోతే అది ఆగిపోతుంది. మీరు ఏదైతే బీసీటీ కూపన్ ఉందో కూపన్తో మీరు తయారు చేసిన కూపన్తో యాక్టివేషన్ చేసుకుంటే తప్ప అది మీకు పనికిరాదు. ఈ రోజు వరకు ఉన్ని కాకుండా మిగిలిన క్యాన్సిల్ చేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల చాలా తలనొప్పి. ఇప్పుడు సాఫ్ట్వేర్ నాకు ఎంత పని, బుర్ర వేడికిపోద్ది ఆ ఫోల్డర్స్ అన్నీ. ఎందుకోసం 575 ఎంపీపీస్ ఏం చేసుకుంటావు నాన్న నువ్వు? బొంగ చిన్న, నువ్వేం చేసుకుంటావు దాన్ని? నీకు మహా అయితే 16 మంది. ఒకవేళ వీళ్ళందరూ కరెక్ట్ చేయాలంటే ఇంకో 10 మంది. అంతకు మించి ఎందుకు? అది ఏ కమిషన్ రాదు. అక్కడి నుంచి వచ్చి నీకు ఏవి కలవు. ఆ కూపన్స్ కూడా నీకు బయటికి ఆ 3rd లెవెల్కి కనెక్ట్ చేయడం అనేది తీసేస్తాను. ఎందుకంటే నేను ఇంతకుముందు కూపన్ ప్యాక్ ఇచ్చేవాడిని. ఆ ప్యాక్ కాకుండా మీరు ఇబ్బంది పడకూడదనేసి నేను ఫ్రీ చేస్తే నాకు ఇప్పుడు లోడ్ అయిపోతుంది. ఎందుకు పనికిరాని వర్క్ అనమాట అది. తప్పు. మనం ఏదైనా డిజైనింగ్ తెలివితేటలు వాడండి, కష్టపడండి. టెక్నికల్గా మీరు ఆలోచిస్తున్న మంచిదే, కానీ దాన్ని తప్పుడు విధానంలో టెక్నికల్ చేయొద్దు. దాన్ని తప్పుగా టెక్నికల్గా తీసుకుందని మనం చేయొద్దు. దానివల్ల కంపెనీకి నష్టం వస్తుంది. దానివల్ల ఎవరికి నష్టం? మీకే నష్టం, మనకే నష్టం, మన ప్రతి ఒక్కరికి నష్టం. మన ఆస్తిని మనమే పాడు చేసుకుంటున్నాం. ఇది ఇవాళ రేపు ఉంచి తీసే కంపెనీ కాదు, కొన్నాళ్ళు ఉండాల్సిందే. మనం చనిపోయిన తర్వాత ఉండాల్సిందే. అలాంటి కంపెనీకి ఇలాంటి ఆలోచనతో తప్పు చేయొద్దు. చిన్న తప్పుగా తీసుకొచ్చిన ఇంకా నువ్వు ఆపే. నీకు ఎవరు ఇస్తున్నారో తెలియదు, అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది టకటకటకటని అదే పని. ఎందుకది? ఆడెవడో నీ కింద తప్ప ఆడెవడో ఇంకెవరి దగ్గర జాయిన్ అవ్వకుండా చేసేద్దామనే. అలా ఎవరికేం జాయిన్ అవ్వకుండా చేయలేదు. ఇప్పుడు దాన్ని యాక్టివేషన్ చేసుకుంటే తప్ప మీకు ఎంపీపీ పనికిరాదు. అప్పుడు వాళ్ళందరూ యాక్టివేట్ చేసుకోరు, ఇంకొకటి అందులోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడ యాక్టివేట్ చేసుకుంటే అక్కడ పోతారు. ఈ యాక్టివేట్ అక్కడ ఎక్కడో దగ్గర యాక్టివేట్ అయినది. దీనికి ఒక టైం ఉంటుంది. మీరు ఆ టైం దాటిన మీద యాక్టివేట్ అయిపోతే డిలీట్ అయిపోద్ది. ఇంకే నేను కూడా ఇలాంటివి ఏం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలా తప్పుగా ఆలోచించినప్పుడు దాని రెమెడీలు కూడా నేను ఆలోచించాల్సి వస్తుంది. దానికి రెమెడీలు కూడా నేను ఆలోచించాల్సి వస్తుంది. అలా ఆలోచించడం వల్ల నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. నా ఆలోచనని మీ అందరికీ, మన కుటుంబం అందరికీ పనికొచ్చేలా చేయడానికి నాకు టైం ఇవ్వండి. వీటి కోసం టైం ఇవ్వకండి. ఇప్పుడు నా మైండ్ మొత్తం బీయూ హార్ట్ మీద ఉంది. మన మైనీడ్స్ లేదంటే యూటీఆర్ అయిపోయింది. అది మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా నాకు ఈ మైనీడ్స్కి సంబంధించిన ఇది వెండర్ పోర్టల్ అది అది క్లిక్ చేసేస్తున్నాను. మీరు షాపులు రీసెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా యూటీఆర్ మీరు అందరూ ఇప్పుడు వినర్ అందరూ వచ్చి ఓపెన్ చేస్తే ఇంకా అది కనెక్ట్ అయిపోద్ది, అది వెళ్ళిపోద్ది. కానీ మనకి ఈ రెండింటితో పాటుగా ఇంకా మనకు అధికంగా మనకు ఉపయోగపడేది బీబీ హార్ట్. ఆ బీబీ హార్టే మనం ఇప్పుడు దాని మీద మైండ్ అంతా పెట్టాను. నా టైంని మళ్ళీ కిల్ చేసి ఇలాంటి వాటి మీద నాకు వెళ్ళకుండా ప్లీజ్ దయించి పనికిరాలేని ఎంపీపీలు అన్నెందుకు, దేనికోసం? దానికి మీరు ఇదివరకు 66 చేస్తే సెల్ వచ్చింది, 70 చేసిన 80 చేసిన ఇంకేం రాదు అక్కడ. ఇక్కడ కూడా అంతే. కాకపోతే ఇక్కడ కూపన్ ఉంది కాబట్టి ఆ కూపన్ను నువ్వు యాక్టివేట్ చేసుకోవడానికి వాడుకో. నువ్వు ఎన్ని కూపన్స్ చేసుకో, దానికి సంబంధించే వస్తుంది. అంతేగాని ఇంక 2 నెలలు 3 నెలలు నీకేం రాదు. అలాగే బీసీటీ ఎంపీపీతో, బీసీటీ కూపన్ తోటి బీసీటీ ఎంపీపీ యాక్టివేషన్కి ఇవ్వాలి. నేను పిలుస్తున్నాను. నువ్వు చేసిన ఎన్ని వేస్ట్. నువ్వే కదా అలా చేసిన అందరూ వేస్టే. ఎంత లోడ్ పడుతుంది నాకు అనుకున్నా. ఎన్ని ఫోల్డర్లు, అన్ని ఫోల్డర్లు అంటే 575 మందిలోనూ చూపించాలా, నీ దగ్గరే చూపించాలా. ఈ 570 మంది కూపన్స్ ఏమి ఉంటాయి అవి చూపించాలా. ఎంత వర్క్ అయిపోద్ది అనుకున్నారు. ఒక కోల్డ్ స్టోరేజ్ ఉందనుకున్నాం. పనికి వచ్చినా పనికి రాకపోయినా
అందులో నువ్వు వేసే కూరగాయలు, మిరపకాయలు ఏది వేస్తుంటో దాంతోపాటు చెత్త చెదారం కూడా వేస్తాం అనుకోండి, ఏసీ ఏమవుద్ది, ఏసీ ఎంత ఖర్చు అవుద్ది. వాటితో పాటు కూరగాయలు కూల్ అవ్వడానికి కొంత కూలింగ్ పడుతుంది. కానీ మరి అక్కడ వేసిన వేస్టేజ్ కూడా ఇటుకలు, రాళ్ళు, చెక్కలు ఇవన్నీ వేస్తారనుకోండి, ఇవి కూడా కూల్ అవ్వాలి. అది ఎంత కరెంటు ఖర్చు అయిపోద్ది. అలాగే ఉంటుంది ఈ ఫోల్డర్ కూడా. మనం ఎంత పనికొచ్చినా పనికి రాకపోయినా దాన్ని మెయింటైన్ చేయడానికి అంతే ఖర్చు అవుతుంది. ఉపయోగపడిందని అంతే ఖర్చు, ఉపయోగపడకుండా పోయిందని అంతే ఖర్చు. దయించి ఇలాంటి పనులు చేయకండి. ఇప్పుడు నా టైం అంతా ఇప్పుడు వరకు మీకు ఫ్రీగా ఉండేది, ఇప్పుడు కూపన్ యాక్టివేషన్తో చేయాల్సి వస్తుంది. మీరే చేసుకున్నారు దాన్ని. ఇలా వేస్ట్గా ఉన్నాయి సుమారు ఒక 27,000కి పైన వచ్చాయి. 20,000 ఎంపీపీలు అంటే అందులో నువ్వు ఏమి ఐడీలు లేవు, ఏమి ఉండవు, లేదు కూపన్స్ ఉండవు, ఏమి ఉండవు అన్నాడు. దాని మెయింటెనెన్స్ ఉండవు అని చేసుకెళ్ళిపోయారు. ఆడు ఎప్పుడైనా జాయిన్ అయితే, ఆడు ఎప్పుడైనా కూపన్ క్రియేట్ చేసుకుంటే నాకు కనెక్ట్ అయిపోద్ది, అప్పుడు నాకు వచ్చేస్తుంది. ఇలాంటి తప్పుడు ఆలోచన, చిన్నది నీకేదో ఒక చిన్నది కలుస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఇన్ని ఫోల్డర్స్, సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్కి, సర్వర్ మెయింటెనెన్స్కి నాకు ఎంత ఖర్చు అయిపోద్ది. నువ్వు తీసుకునే రూపాయి కంటే నేను పెట్టే 100 రూపాయలు ఎక్కువైపోద్ది. 100 కాదు, లైఫ్ అంతా పోషించాలి నేను దాన్ని. ప్లీజ్ ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దు, అలాంటి పనులు కూడా చేయొద్దు. చిన్న నువ్వు కూడా అవి కట్ చేయి, ఆపు, కొట్టుకెళ్ళిపోతున్నావు. థ్యాంక్ యూ. చివరిగా మీరు యాక్టివేషన్, మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే మైనిట్స్ ఇక కిబోకి దీనికి సంబంధం లేకుండా ఇచ్చాను. మీ పాత రికార్డుని చేయదు, మీరు కొత్తగా అన్నీ నింపుకోవడమే. ఎందుకంటే ఆ పాత డేటా ఇక్కడ కావాలని నేను పెడితే అక్కడ ఫోన్ నెంబర్ వేరు, అక్కడ వివరాలు వేరు, కొంతమంది నింపారు, కొంతమంది నింపలేదు, కొన్ని ఆ పేరు ఉండవు. అరిటాకు, బెండకాయ ఇలాంటి పేర్లు రాశారు. ఒక అకౌంట్ పేరు గుర్తుపెట్టుకోండి. ఇంకా పలకలేని బూత్ మాటలు కూడా అకౌంట్ పేర్లు రాశారు. మరి అది ఇక్కడ అది చూపించడం అనేది ఇక్కడ ఒకే ఫోన్ నెంబర్తో నెంబర్ ఆఫ్ ఉండడం వల్ల వచ్చినందువల్ల చేసుకునే వాళ్ళకి అది డేటా వెరిఫికేషన్ ఫెయిల్ అని వస్తుంది. కాబట్టి దాన్ని తీసాను. డైరెక్ట్గా మైనిట్స్ అకౌంట్ మైనిట్సే, కిబో అకౌంట్ కిబో. తర్వాత మీరు విత్డ్రా పెట్టుకున్న తర్వాత అది క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు. నేను పేమెంట్ తీసిస్తేనే పనికిరాదు. ఓకే. ఇంకా మూడోది, మనకి సరెండర్ ఆప్షన్ కూడా నేను 16కి ఇచ్చే ఆలోచనతో అన్నీ కంప్లీట్ చేసుకుని ఉన్నాను. ఇంకేం వరీ అవసరం లేదు. ఆ కండిషన్స్ ఏం చెప్తాను నేను అవన్నీ పెట్టేయండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ అకౌంట్ ఎగ్నిస్ట్గా ఎన్నైతే లేదు అవన్నీ కూడా వెనక్కి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. లాస్ట్ది ఎంపీపీలు అవసరం అనుకుంటే తప్ప ఎక్కువ చేయకండి. ఇప్పుడు ఎంపీపీ మీ కోపంతో మీరే యాక్టివేషన్ చేసుకునేది కూడా ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది. పాతవన్నీ యాక్టివేషన్ చేసుకోవడానికి క్యాన్సిల్ అవుతాయి. అంటే అది పనికిరావు. అవి గ్రీన్ కాకపోతే అవి ఇంక కొద్ది రోజులు టైం, నెల అనుకోండి, నెల రోజుల తర్వాత 15 రోజులు అనుకోండి, 15 రోజుల తర్వాత అయిపోతాయి, మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. చాలా అప్డేట్స్ ఉన్నాయి. నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెడ్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చెబుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెడ్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ
ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఈ పట్టికలో వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని నుంచి కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీపిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెట్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చిండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెట్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు పే యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉంటుందండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి, ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు, దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా, 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా, ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెట్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.